ఇవాళ నన్ను మళ్ళీ ఇంకొక ప్రశ్న వేశారు. నువ్వు ప్రతిరోజు ఒక కొత్త సబ్జెక్ట్, ప్రతిరోజు ఒక వేరే వేరే సబ్జెక్ట్ పెట్టుకుని, వారానికి 8 సబ్జెక్ట్స్ ఎట్లా చెప్తూ ఉన్నావు? ఎట్లా చదువుతూ ఉన్నావు? ముఖ్యంగా ఎట్లా చదువుతున్నావు? వారానికి 8 సబ్జెక్ట్స్ చెప్పాలి అంటే, ఎట్లా చదువుతున్నావు? అవి చెప్తావా? నేను గూడా తెలుసుకుని, అదే విధంగా చెయ్యాలని కోరుకుంటున్నాను. ఎందుకు అంటే, ఒక మేజర్ హర్డల్ ఏమి అంటే, నేను ఒకటి చదవాలని మొదలుపెడతాను. అయితే కొంచెం చదివేసరికి ఇంకొకటి చదవాలన్న ఆశ అనిపిస్తుంది. మళ్ళీ ఇంకొకటి చదవడానికి మొదలుపెడితే దాన్ని ఫినిష్ చేయకముందే ఇంకొకటి చదవాలని ఆశ అనిపిస్తుంది. అట్లా వెళ్తూ ఉన్నాను. అట్లా నీకు గూడా ఉండే ఉంటుంది గదా! అయినా గూడా ఎట్లా అన్ని సబ్జెక్ట్స్‌ని చదువుకుంటూ వస్తున్నావు వదిలిపెట్టకుండా? ప్రతిరోజు ఒక కొత్త సబ్జెక్ట్ చెప్తూ వారానికి 8 ఎట్లా చెప్తున్నావు? 8 ఎట్లా చదువుతున్నావు? అని నన్ను ప్రశ్న వేశారు. మధ్య మధ్యలో నన్ను ఈ క్వెషన్ అడుగుతూ ఉంటారు. అందుకని నేనెట్లా చదువుతాను అని చూపిద్దాము అని, దానికి నేను వాడే పద్ధతులు ఏమి అని చెప్తాము అని అనుకున్నాను. పెద్ద దీనికి ఏమి మాయా మంత్రము, మ్యాజిక్ ఏమీ లేదు. ఓన్లీ సింపుల్ సిస్టమ్ ఒకటి మెయింటైన్ చేస్తాను. బాహ్యంగా బయట 2 కంట్రోల్స్ పెట్టుకున్నాను నియమాలు. లోపల ఆంతరంగికంగా ఒక్క కంట్రోల్ పెట్టుకున్నాను యమము. లోపల ఒకటి యమముంటుంది. బయట 2 నియమాలుంటాయి. ఫస్ట్ బయటివి చెప్తాను. నేను ఏవి చదవాలని అనుకుంటానో వాటి గురించి ఇట్లా స్కెడ్యూల్ తయారు చేసుకుంటాను. నేను ఒక ప్రాజెక్ట్ ప్లాన్ లాగా స్కెడ్యూల్ తయారు చేస్తాను. ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు భారతం చదవాలి అంటే, అమ్మో! 1,00,000 శ్లోకాలున్నాయి నేను చదవగలనా? లేతే 75,000 శ్లోకాలున్నాయి చదవగలనా? లేపోతే భాగవతం చదవాలి అంటే 11,000 శ్లోకాలున్నాయి చదవగలనా అని ఇట్లా నాకేమనిపించదు. ఎన్నున్నాయి అని వాళ్ళు చాప్టర్స్, ఖండాలు ఖండాలు, పర్వలు, అధ్యాయాలు విడదీసి చూపిస్తారు కాబట్టి, ఒక్కొక్క అధ్యాయంలో, పర్వలో వాటిలో ఎన్ని శ్లోకాలున్నాయి ఏమి అని ఒక లిస్ట్ రాసుకుంటాను. అదిగో ఒక్కొక్క దాంట్లో ఇన్ని శ్లోకాలున్నాయి. ఈ కిష్కింధ కాండలో అదిగో ఇన్ని సర్గలున్నాయి, ఇన్ని శ్లోకాలున్నాయి అని రాసుకున్నాక, నెక్స్ట్ ఏ సర్గ ఎప్పుడు పూర్తవుతుంది ఏమి అని ముందు ఒక హై లెవెల్ ప్రోగ్రామ్ ప్లాన్ వేసుకుంటాను. ఇదేదో భాగవతం అనుకోండి. టైం ఉన్నప్పుడు టీవీ చూస్తూ, ఏం పని లేనప్పుడు, వీడియో ఎడిటింగ్ చేస్తున్నప్పుడు, ఎవరో అక్కర్లేని మాటలన్నీ "అన్నం తిన్నావా? వర్షాలు కురుస్తున్నాయా?" ఇట్లాంటి ప్రశ్నలు వేయడానికి ఎవరైనా ఫోను చేస్తే ఇంక తప్పించుకోలేకపోతే, ఆ టైంలో హ్మ్, హ్మ్ అనుకుంటూ, ఆ టైమంతా వేస్ట్ చేయకుండా, అప్పుడు ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే కన్నా ముందే ఇట్లా లిస్ట్ తయారు చేస్తాను. చేసుకుని ఆ తర్వాత పలానా రోజుకి పలాని సెక్షన్ అవుతుంది అని డేట్స్ రాసుకుంటాను. ఇవన్నీ వీక్లీ వన్స్ బికాజ్ ఇవన్నీ వీక్లీ వన్స్ చెప్పే సబ్జెక్ట్స్ కాబట్టి దానికొక డేట్. ఇవాళ అయిపోయిందంటే నెక్స్ట్ వారం అట్లా రాసుకుంటాను. అయిపోయాయనుకోండి, వృషభుడి కథ మొదలుపెట్టుకున్నాము భాగవతంలో 35 శ్లోకాలున్నాయి. ఎన్నయిపోతే అన్ని. 2 అయ్యాయనుకోండి 2 29 అని యాడ్ చేసుకుంటాను. లేదా ఒక 10 అయ్యాయనుకోండి 37 అని అట్లా 10 యాడ్ చేస్తాను. దానివల్ల ఏమవుతుందంటే, ఈ విధంగా చేసుకునేసరికి ఎంత ప్రోగ్రెస్ ఉన్నది అని పర్సెంటేజ్ తెలుస్తుంటుంది. ఇది జరుగుతూ ఉంటే, ప్రోగ్రెస్ కనిపిస్తూ ఉంటే ఇంట్రెస్ట్ కలుగుతుంటుంది. మనం ఇట్లా ప్లాన్ చేసుకోలేదనుకోండి, ఎంత చదివాము, ఎంత మిగిలింది అని చూసుకోలేదనుకోండి, అప్పుడు క్లారిటీ ఉండకపోవడం వల్ల మనసు నిలబడదు. మనం ఒకవేళ ఇట్లా ఇన్నున్నాయి, ఇన్ని రోజులకు అవుతుంది అని హై లెవెల్ ప్లాన్ చేసుకున్నామనుకోండి, ఒక షెడ్యూల్ రాసుకుంటే, అవ్వగానే అంతవరకు చదవగానే అది అప్డేట్ చేసేసామనుకోండి,
చేసి ఈ రోజుకి ఇంత అయిపోయింది అన్నామనుకోండి. దాంతోటేమవుతుంది ఎంత అవుతుందో, ఎంత అయిపోతుందో తెలుస్తుంటే, ఓహో! ఇంత పర్సెంటేజ్ అయిపోతూనే ఉన్నది. ఆల్రెడీ ఇంత పర్సెంటేజ్ అయిపోతూనే ఉన్నది. ఇక్కడ ఫిఫ్త్ స్కందం స్టార్ట్ చేసి ఆల్రెడీ 20% అయిపోయింది. ఇంక 80% ఉంది. మళ్ళీ పోతన భాగవతంలో స్టార్ట్ చేసి 5% అయిపోయింది ఆల్రెడీ. 90% ఉందింకా. అని ఇట్లా చూసుకుంటూ వెళ్తూ ఉంటే, అప్పుడేమవుతుందంటే యాంకర్ లాగా ఉంటుందిది. సపోర్ట్ సిస్టమ్ ఉంటుంది. కళ్ళ ముందు ప్రోగ్రెస్ కనిపిస్తుంటే మనసుకి చెయ్యాలి అన్న ఉత్సాహం కలుగుతుంటుంది. కళ్ళ ముందు ఏమి ప్రోగ్రెస్ కనిపించట్లేదంటే, మనసుకి దాని మీద ఇంకా ఇంట్రెస్ట్ అనిపించదు. ఇది నేను మీకు ప్రతిరోజు ఆ రోజు అవ్వగానే ఇది అప్డేట్ చేస్తూ ఉంటాను. నేను ఆ రోజు చెప్పడం అవ్వగానే, దాన్ని రికార్డింగ్ ఆపగానే ఇది అప్డేట్ చేసుకుంటూనే ఉంటాను. మీకు అప్పుడప్పుడు కనిపిస్తూనే ఉంటాయి. అప్పుడు వెంటనే చేయకపోతే తర్వాతైనా చేస్తాను. కానీ ఏంటంటే, ఈ ప్రోగ్రెస్ చూసుకుంటే ఇంత దూరం వచ్చేసాం ఇంకింతుంది అంటే, ఇంక దానివల్ల ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. ఎంత దూరం వచ్చేసాం కదా! అని ఇంకప్పుడు వదిలిపెట్టడం ఉండదు. ఇది ఒక ముఖ్యమైన మేజర్ హెల్పర్ నాకు. ఇది చాలా ముఖ్యమైన మేజర్ హెల్పర్ నాకు. దీనివల్ల ఎప్పటికి అవుతుంది అని ఒక ఐడియా ఉంటుంది. అట్లా వెళ్ళిపోవచ్చు. ఇంకా రెండోదేమి అంటే, ఎవరికైనా చెప్పడం అత్యవసరము. రెండోది నేను ఎక్కువగా వాడేదేమి, కంప్లీట్‌గా వాడేదేమి అంటే, ఏమి చదువుతున్నానో అది చెప్తాను. ఏమి చదువుతున్నానో అది చెప్తాను. ఒక్కళ్ళకైనా సరే చెప్పాలి. ఒక్కళ్ళో, ఇద్దరో, ముగ్గురో, నలుగురో ఉన్నారనుకోండి. వాళ్ళని కూర్చోబెట్టి మనం చదువుతున్నది చెప్తూ వెళ్ళామనుకోండి. అప్పుడేమవుతుందంటే వాళ్ళొస్తారు. నేను చెప్తాను అంటే వాళ్ళు వచ్చి కూర్చున్నారనుకోండి. వాళ్ళకి అన్యాయం చెయ్యలేం గదా! నేనొక్కదాన్నే కూర్చొని చదువుకుంటున్నాను. స్వాధ్యాయం నేనొక్కదాన్నే జేసుకుంటున్నాను. అంటే ఈ మొత్తం స్కెడ్యూల్ అంతా రాసుకున్నాను. ప్లానింగ్ అంతా జేసుకున్నాను. లెక్కలన్నీ యేసుకున్నాను. డేట్‌లన్నీ రాసుకున్నాను. అంతా బాగుంది. కానీ నేనే కూర్చొని చదువుకుంటున్నాను అంటే, అప్పుడు మనసు నిలబడొచ్చు, నిలబడకపోవచ్చు. ఒక్కొక్కసారి ఇవాళ గాదులే రేపు జెప్పొచ్చులే. లేదా ఇప్పుడు కొంచెం వేరే పనున్నది మళ్ళీ చూద్దాంలే. ఇవాళ ఎంత చదవాలనుకున్నది అది చదవలేదు గాబట్టి, రేపు మళ్ళీ డబుల్ చదువుదాంలే అని ఇట్లాంటివన్నీ రకరకాలుగా మన మనసు మనల్ని మోసం చేసే అవకాశం ఉంటుంది. కానీ ఎవరైనా రోజు వచ్చి కూర్చుంటున్నారనుకోండి, వాళ్ళకి చెప్పాలి అంటే ఇంకా ఆ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. బాధ్యత ఉంటుంది గాబట్టి, అదంత ధృతితో చదువుకుంటుంది మన మనసు. మనకు ఆ విధంగా అది సపోర్ట్ చేస్తుంది. దానికి ధృతి కలుగుతుంది. దానికి ఫోకస్ ఉంటుంది. పైన ఏంటంటే ప్రోగ్రెస్ చూస్తూ ఉంటే ఫస్ట్‌ది ఇట్లా లెక్కలు రాసుకొని డేట్‌లేసుకుంటే దానివల్ల ఏమవుతుందంటే ఫోకస్ కుదురుతుంది. ఉత్సాహం అనిపిస్తుంది. రెండోదేంటంటే ఎవరికైనా చెప్తున్నామంటే ధృతి, పట్టుదలగా మనం చదువుకుంటూ వాళ్ళకి చెప్తున్నాం కాబట్టి వినడానికొస్తున్నారు. వాళ్ళని అన్యాయం చేయలేము. వాళ్ళివాళ వచ్చి కూర్చున్నారనుకో వినడానికి. నేనివాళ ప్రిపేర్ కాలేదండి. ఏదో వేరే పనుందండి. ఎవరో ఇంటికొచ్చారండి. రేపు చెప్తానండి అని అనాలి అంటే నోరు రాదు. ఏమున్నా సరే నాకు, నాకు ఉద్యోగం ఉన్నా సరే, ఊడినా సరే, ఇంటికెవరైనా వచ్చినా సరే, ఎవరు లేకపోయినా సరే, నాకు ఆరోగ్యం బాగున్నా సరే, లేదా అనారోగ్యంతో ఉన్నా సరే, ఏమైనా సరే, సాయంత్రం అయ్యేసరికి వచ్చి కూర్చుంటారు చదువుకోవడానికి అని మనసులో అది ఉంటుంది గాబట్టి, అందుకోసం ప్రిపేర్ అవ్వడం అన్నది స్కిప్ అవ్వడానికి అవకాశం ఉండదు. ఇంక స్వాధ్యాయము స్కిప్ అవ్వదు. ఎందుకంటే ప్రవచనము తోటి కనెక్షన్ పెట్టాను నేను దానికి. గట్టిగా ముడేసి కూర్చున్నాను. నాలాగానే చదువు మీద అత్యంత శ్రద్ధ కలిగిన వాళ్ళని ఇద్దరు ముగ్గురిని చూసుకునే, రోజు చెప్తాను అని మాట ఇచ్చాను కాబట్టి, మాట తప్పలేను గాబట్టి, ఇంక ప్రతిరోజు స్వాధ్యాయం మిస్ అవ్వడానికి అవకాశమే ఉండదు. అవకాశమే ఉండదు. ఏ నోరు బెట్టుకొని చెప్తాను? ఏ నోరు బెట్టుకొని నేను సత్యం అని మాట్లాడగలను? ఏ నోరు బెట్టుకొని నేను మాట తప్పరాదు అని చెప్పగలను? ఏ నోరు బెట్టుకొని మర్యాద పాటించాలి అని చెప్పగలను? ఒకవేళ నేను అన్నీ తప్పుకుంటూ పోయాననుకోండి, వాళ్ళు పాపం చదువుకోవడానికొస్తే ఇవాళ కాదండి. ఈ వారం నేనుండనండి. వచ్చే వారం చూస్తానండి. ఇవాళ కుదరలేదండి. ఏదో పనుందండి. మర్చిపోయానండి. నాకేదో బయటికెళ్ళాను మర్చిపోయాను. టైంకి రాలేకపోయాను. లేతే కంప్యూటర్ పని చేయట్లేదు. లేతే కరెంట్ పోయింది. లేతే ఇంటర్నెట్ పోయిందని ఇంకివన్నీ చెప్పడానికి నోరు రాదు. ఏదో విధంగా ఆ సమయంలో వాళ్ళొచ్చి కూర్చుంటారు. చెప్పి తీరాలి అన్న మనసులో ఆ ధృతి ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది? ఈ ప్రవచనం ఒకటి లింక్ పెట్టేసరికి స్వాధ్యాయం తప్పదింక. నేనెందుకు స్వాధ్యాయం చేయగలుగుతున్నాను అంటే, నేను
ప్రవచనమన్న లింక్ కల్పించాను దానికి. అదో ముడేసి పెట్టేదానికి. అందుకనే మన తైత్రీయము స్వాధ్యాయ ప్రవచనే చ అన్నదది. ఉత్త స్వాధ్యాయం చేసుకో అని ఊరుకోలేదు. స్వాధ్యాయం చేసి ప్రవచనం ఎందుకంటే మనం ప్రవచనం అంటే ఎవరికైనా చెప్తూ ఉన్నాము అంటే అందుకోసం చదువుకోవడము ప్రీ రిక్విజిట్ తప్పనిసరి. ఇప్పుడు చెప్పడం అన్న కార్యం కోసము చదవడం అన్న కారణం ఒకటి ఉండి తీరాలి. ఇంక తప్పనిసరి గాబట్టి స్వాధ్యాయం మిస్ అవ్వదంక అక్కడ. దాన్ని అట్లా నిలబెడతాను. ఆ రకంగా దాన్ని నియమంగా నిలబెడుతున్నాను. స్వాధ్యాయం ఎందుకు నేను నియమంగా నిలబెడుతున్నానంటే, ఒకటి ఉత్సాహంగా చేస్తాను. అది ప్రోగ్రెస్ కనిపిస్తుంటే ఉత్సాహం ఉంటుంది. 2 ధృతితో చేస్తాను. ఎందుకంటే వినేందుకొస్తారు. వాళ్ళకి అన్యాయం చెయ్యలేను. వాళ్ళకి అపకారం చేశానంటే ఆత్మద్రోహం చేసుకుంటాను. కాబట్టి ఏమైనా సరే తప్పనిసరిగా ఆ రోజు చెప్పడానికి కావలసినంత ఇంకా తర్వాత ఇంకా కొంచెం ఎక్కువ. ఒక్కోసారి ప్రిపేర్ అయిన దానికన్నా కొంచెం తక్కువే చెప్తాను. కానీ అయినా కూడా ప్రిపేర్ అయి తీరవలసిందే. ఎందుకు అన్యాయం చేయరాదు. నాకు నేను ఆత్మద్రోహం చేసుకోలేను. పరులకి హింస కలిగించలేను. తప్పో వాళ్ళొచ్చి కూర్చుంటారు కాబట్టి చిత్తశుద్ధి కోసం చెప్పి తీరాలి. ఏదో ఒకటి చెప్పడం గాదు. ఏదో ఒకటి ఎట్లో ఒకట్లా చెప్పడం గాదు. ఏదో ఒకటి తూతూ మంత్రంగా అంతంత మాత్రంగా చెప్పి ఇవాల్టికి ఇంతే తర్వాత రేపు చూద్దాం పో గాదు. చిత్తశుద్ధితో చెప్పాలి అన్న ధృతితో కూర్చోడానికి ఇదిగో ఈ నియమము ఎంతో సహకారి నాకు. ఎక్స్‌ట్రీమ్‌లీ యూజ్‌ఫుల్ హెల్పర్ అది నాకు. ఈ 2 నియమాలు బయట పెట్టుకున్నాను. మూడోది లోపలొకటుంటుంది. లోపల నియమము అంత ముఖ్యము. లోపలేం చేస్తానంటే తొందరపడను. తొందరపడను. ఇప్పుడు ఇక్కడ ఓన్లీ 22% అయింది. 2 వారాల నుంచో ఏమో 3 వారాల నుంచి చెప్పుకుంటుంటే గూడా కొంతే అయింది. ఓన్లీ ఉన్నవి 35 పద్యాలు. ఓన్లీ 35 పద్యాలు. ఒక్కొక్కసారి 100 పద్యాలు పైగా చెప్పిన రోజులున్నాయి. కాబట్టి గబగబా చెప్పుకుంటూ వెళ్ళిపోదాము అని తొందరపడను. పైగా అంటే ఇవాళ 35 శ్లోకాస్ కదా! 27 అయిపోయాయి. ఇంకొక 5, 6 ఉన్నాయనుకో 7, 8 ఉన్నాయి. ఎంతో కొంత వచ్చేవారు రేపు కూడా ఇది చెప్పి ఈ చాప్టర్ ఫినిష్ చేసి తర్వాత ఒకటి చెప్దామని అట్లా ఆశపడను. దాటుకుంటూ పోవాలి అన్న ఆలోచన చెయ్యను. గబగబా చెప్పాలి అని తొందర గూడా పడను. ఎందుకు అంటే తొందర పడడము ఇదైపోతే బాగుండు, ఇంకొకటి గావాలి, అది గూడా చదివితే బాగుండు అని తొందరపడను. తొందరపడడము ఆ సాహసము. సాహసం అంటే తొందరపడడము రజోగుణ లక్షణము. నాకు తెలుసు ఆ విషయము. అందుకనే మీరేదైనా ప్రశ్న వేస్తే గూడా, నేను చదువు చెప్పడం ఆపగానే మీరేదైనా ప్రశ్న వేస్తే అంతవరకు కొంతవరకు క్లారిఫై చేసి, దీని గురించి వచ్చే వారం నేను విచారణ చేస్తాను అని చెప్తాను. మీరడిగింది చాలా ముఖ్యమైన ప్రశ్న. దీని గురించి వచ్చే వారం మాట్లాడతాను అని చెప్పి, మళ్ళీ దాని మీద కూర్చుంటాను. నన్ను పోయిన వారం ఈ ప్రశ్న వేశారు. లేదా నేను నోట్స్ రాసుకుంటుంటే నాకు ఈ ఆలోచనొచ్చింది. లేదా నాకు ఈ ప్రశ్న కలిగింది అని నేను మళ్ళీ దాని గురించి కూలంకషంగా, విస్తృతంగా విచారణ చేసిన తర్వాతే ముందుకు వెళ్తాను. అందుకని దేనికి తొందరపడను. గబగబా అయిపోతే బాగుండు అని. అయినంత అవుతూ ఉంటుంది. ఆపడానికి వీలు లేకుండా బయట ఒక సిస్టమ్ పెట్టుకున్నాను. లోపల తొందరపడి ఇదా, అదా సగం ఇది రామాయణం సగం స్టార్ట్ చేసి దాన్నిక్కడ కాపి, కొన్ని రోజులు రామాయణం చెప్పి, దాని తర్వాత చూద్దామండి పాపం వచ్చి కూర్చుంటారు వాళ్ళు వినేవాళ్ళు. వాళ్ళకి రామాయణం కొంచెం చెప్పి రామాయణం ఆపేసి, ఇక మనం భాగవతం కొన్ని రోజులు చూద్దామని మళ్ళీ దాన్ని ఆపేసి అట్లా కన్‌ఫ్యూజింగ్ గాదు. చాలా సిస్టమాటిక్‌గా తొందరపడకుండా, నెమ్మదిగా, నిదానంగా విచారణ చేసుకుంటూ, చదువుతూ ఉండడం వల్ల సాహసం లేదు, రజోగుణం లేదు. పోనీ అనుకోని వదిలిపెట్టడము, తర్వాత చూద్దాం అనుకోవడము లేదు. తమో గుణం లేదు. ఆ విధంగా రజో, తమో గుణాలు లేవు గాబట్టి, శాంతంగా, ధృతితో, నెమ్మదిగా, ప్రోగ్రెస్ చూసుకుంటూ చదవడము, సత్వము ఒకటి మిగులుతుంది. ఆ రకంగా చేసుకుంటూ వెళ్తూ ఉన్నాను. పెద్ద రహస్యమేమీ లేదిందులో. మీరు చూడనిదేమీ లేదు. మీకందరికి చూపిస్తూనే ఉంటాను, చెప్తూనే ఉంటాను. కానీ ఇవి నాకిట్లా పని చేస్తున్నాయి. ఇవి చేయలేదనుకోండి నేను. ఫర్ ఎగ్జాంపుల్ నేనిట్లా లిస్ట్ రాసుకోలేదు. ఎంత జరిగిపోయింది అని చూసుకోను. ఎంత ఏ రోజుకి చెప్తున్నాను అని రాసుకోను. ఎంతో కొంత అయినంత అనుకుంటూ చూసుకుంటూ పోయాననుకోండి. ఇవాళ కొంచెం చెప్పకపోతే పోనీలే ఏం పర్వాలేదు ఎవరొచ్చి నన్నడుగుతున్నారు. ఎవరున్నారు వినేదానికి? నేనే గదా కూర్చొని చదువుకునేది అని కూడా లేదు. అట్లా ఉన్నాయనుకోండి, ఇంకా జారిపోతూ ఉంటాయి అప్పుడు. దానివల్ల మనకి
అకౌంటబిలిటీ ఉండదు కాబట్టి, మనం రెస్పాన్సిబిలిటీ తీసుకోము కాబట్టి, పోనీలే పర్వాలేదులే అని అనుకుంటాము. అది కూడా చదవాలి, ఇది కూడా చదవాలి, వేరేది కూడా చదవాలి అని ఆశ ఉన్నప్పుడు ఇటు నుంచి అటు, అటు నుంచి అటు, అటు నుంచి అటు జంపింగ్ చేస్తున్నప్పుడు ఇంతకు ముందు ఎంత చదివాము అన్న విషయము జారిపోతుంది. మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయవలసొస్తుంది. నిరాశగా అనిపిస్తుంది. దాని మీద ఇంట్రెస్ట్ పోతుంది. మనసుకి ఇంట్రెస్ట్ పోనివ్వకుండా, దాని ఫోకస్ చెదరనివ్వకుండా, అది తొందరబడకుండా, మనసుకి ఇంట్రెస్ట్ పోనివ్వకుండా, ఇదిగో ఈ రకంగా ప్రోగ్రెస్ చూపిస్తాను. దాని ఫోకస్ చెదిరిపోకుండా, అదిగో ఎవరైనా వినేవాళ్ళుంటే వాళ్ళకి చెప్తాను అని ఒకటి పెట్టుకున్నాను. అందుకే మాటి మాటికి ఏ కారణానికైనా మీరెవరైనా రాకపోయినా పర్వాలేదు. నేనొక్కదాన్ని కూర్చొని చదువుకుంటాను అని పెట్టుకున్నాను. ఒకవేళ ఫర్ ఎనీ రీజన్ నేను దీని గురించి కూడా చాలా తీవ్రంగా ఆలోచించుకున్నాను. ఒకవేళ నిజంగా గూడా ఆ వచ్చేవాళ్ళెవ్వరూ రాకుండా వెళ్ళిపోయారనుకోండి. వాళ్ళకి వేరే పనులున్నాయో, వాళ్ళకి కుదరలేదో, ఏదో కారణానికి రాలేదనుకోండి. అప్పుడేమవుతుంది అని ఆలోచించుకుని అందుకోసం మళ్ళీ ఈ బయట ఉన్న రెండో నియమం ఉంది గదా! నా సపోర్ట్ సిస్టమ్ దాన్ని చెడగొట్టకుండా, నిజంగా ఫిజికల్‌గా మనుషులెవరు వినడానికి రాకపోతే పర్వాలేదు. నేను రికార్డ్ చేసి అదే టైంలో కూర్చొని, అక్కడే కూర్చొని అట్లానే చెప్పి దాన్ని అట్లానే రికార్డ్ చేసి యూట్యూబ్‌లో పెడతాను అని ఇంకొకటి దానికి మళ్ళీ ప్లాన్ బి పెట్టుకున్నాను. నా సెకండ్ నియమం ఏదున్నదో, ఎవరైనా వస్తారు వాళ్ళకి చెప్పాలి అన్న ఏ ఆలోచన ఉన్నదో అది జారిపోకుండా మనుషులు ఎవరైనా వచ్చి కూర్చుంటే, ఆ మార్గంలో ఉన్న సాధకులు ఎవరైనా వచ్చి కూర్చుంటే వాళ్ళకి చెప్తాననుకున్నాను. ఎవరు రాలేదనుకోండి, యూట్యూబ్‌లో పెడతానని దానికొక ప్లాన్ బి పెట్టుకున్నాను. కాబట్టి ఏ రకంగా గూడా మిస్ అవ్వడానికి లేకుండా దాన్నక్కడ కరెక్ట్‌గా సెట్ జేసి పెట్టుకున్నాను. దాంతో ఏమైంది ఫోకస్ చెదరకుండా ధృతి. మూడోది తొందరపడను. తొందరపడితే ఏమవుతుంది, ఇది కావాలి, అది కావాలి, అది కావాలి, అది కావాలనుకుంటూ తొందరపడ్డప్పుడల్లా మనసు దాని మించి దీని మీదకి, దీని మించి దాని మీదకి జంప్ చేస్తున్నప్పుడు దేని మీద నిలబడదు. కాబట్టి అదేం చేస్తుంది మొత్తం అన్నీ పోగొడుతుంది. గబగబా జంపింగ్ చేసుకుంటూ ఈలోగా చేస్తున్నది పోగొట్టుకుంటుంది. ఆ రకంగా దాన్ని కదిలిపోనీయకుండా మనసులో తొందరపడొద్దు అని నేను అనుకుంటూ ఉంటాను. మీకు చెప్తాను. తొందరపడొద్దు. మనల్ని అడిగేవాళ్ళెవరు? మనమేమైనా కాలేజ్‌లో కూర్చొని ప్రతి సెమిస్టర్‌కి ఈ సెక్షన్ ఫినిష్ చేయాలి, ఎగ్జామ్స్ పెట్టాలని ఎవరైనా అడిగేవాళ్ళున్నారా? అక్కడ చెప్పుకుంటున్నామా? లేదా ఇది చదువుకొని పోయి ఏంటో ఎక్కడో ఉద్యోగాలు సాధించవలసి ఉందా? లేదా ఇది చదవకపోతే ఇంక వేరే పనేముంది? రోజు కూర్చొనొచ్చి చదువుతాము. ఈ ప్రాణం ఉన్నంత వరకు ఈ దేహాన్ని బెట్టుకొని చేసే పని ఇదే గాబట్టి తొందరేముంది? పైగా మొత్తం అంతా ఒక చాలా క్లియర్ పిక్చర్ తయారు చేసుకున్నాను నేను. మనకున్న మొత్తము పురాణాలు, మేజర్ పురాణాలు, బ్రహ్మసూత్రాలు, ఉన్న 10, 12, 14 ఉపనిషత్తులు వాటి భాష్యాలతో సహా కొన్ని స్మృతులు ఇంతవరకు చదువుకుంటే మనకొక 10 ఏళ్ళు పడుతుంది అని నేను ఆల్రెడీ లెక్క రాసుకున్నాను. మీకు చాలా సార్లు చెప్పాను గూడా. అంతకన్నా ఎక్కువైతే టైం పట్టదు. ఎంత స్లోగా చదివినా సరే 10 ఏళ్ళు పడుతుంది అంతే గదా! తొందరపడేదేమున్నది? ఒకవేళ నేను ఇంకొక కొత్త సబ్జెక్ట్ ఇప్పుడు 8 సబ్జెక్ట్స్ చెప్తున్నాను గదా! ఈ 8 సబ్జెక్ట్స్ కాక ఇంకొకటి కొత్తది చదవాలి అనే ఆశ కలిగిందనుకోండి. అప్పుడేం చేస్తాను ఇక్కడ ఆల్రెడీ రాసుకుంటాను. దానికి ఎన్ని మంత్రాలున్నాయి, ఎన్ని శ్లోకాలున్నాయి, ఏమి కథ అని రాసుకుంటాను. రాసుకొని కాబట్టి ఏ టైంలో ఇప్పుడు జరుగుతూ ఉన్నవి ఎక్కడ ఆగుతాయో, అక్కడి నుంచి నేను మళ్ళీ నెక్స్ట్ ఈ కొత్త సబ్జెక్ట్ స్టార్ట్ జేస్తాను అని, అది గూడా మళ్ళీ మీకందరికీ ప్రోగ్రామ్ చూపిస్తాను. ప్రతి ఇయర్ ఎండింగ్. నెక్స్ట్ ఇయర్‌కి లాస్ట్ ఇయర్ ప్రోగ్రెస్ ఎంత, నెక్స్ట్ ఇయర్ ప్రోగ్రామ్ ఏంటి అని. ఇప్పటికి ఇదిగో ఇన్ని వేల శ్లోకాలు ఆల్రెడీ చదివాం. మనము భారతంలో ఆల్రెడీ ఇంతవరకు 8,000 శ్లోకాలు చదివేశాము. ఆది పర్వ, సభా పర్వ పూర్తి చేశాము. అరణ్య పర్వ స్టార్ట్ చేశాము. పోతన భాగవతంలో ఇన్ని వేల పద్యాలయిపోయాయి. వ్యాస భాగవతంలో ఇన్ని వేల శ్లోకాలయిపోయాయి. రామాయణంలో ఇన్ని వేల శ్లోకాలయిపోయాయి. ఇవన్నీ చూపిస్తాను. చూపిస్తూ అదిగో ఇప్పుడేమవుతుంది దక్షిణామూర్తి స్తోత్రము ఈ సంవత్సరం పూర్తయితుంది. ఎప్పటికో ఒకప్పటికి మన 26లో ఫినిష్ అవ్వగానే వెంటనే ఏం చేద్దాము? అదిగో చాందోగ్యోపనిషత్తు స్టార్ట్ చేద్దాము అని ప్లాన్ చేసుకుంటాను. ఆ ప్లాన్ ఉంటుంది కాబట్టి, చాందోగ్యోపనిషత్తు చదవాలి అన్న కోరిక చాలా ఎక్కువగా అనిపించినా గూడా, ఇంకొక 4, 5 మంత్స్ ఆగితే దక్షిణామూర్తి స్తోత్రం అయిపోగానే, స్వాధ్యాయంతో పాటు
ప్రవచనంతో పాటు దాన్నెట్లైనా నేను డీప్ డైవ్ చేస్తానని తెలుసు కాబట్టి, మనసు ఇంక తొందరపడదు. అది చదవాలి, ఇది చదవాలని దానికి గూడా చాలా అనిపిస్తాయి మీనాకి గూడా. అనిపిస్తే ఏం చేస్తాను, సరే మంచిది, నీ ఐడియా చాలా బాగుంది. ఒక్క నిమిషం ఆగు. ఎక్కడ ఉందో టైం చూసుకుందాము. దక్షిణామూర్తి కాగానే నెక్స్ట్ చాందోగ్యం స్టార్ట్ చేసుకుందాము అంటే, సరే చాందోగ్యానికి ఒక టైమ్ స్లాట్ ఆల్రెడీ అలాటెడ్ స్కెడ్యూల్‌లో ఉంది గాబట్టి, మనసు ఇంక దూకదు. అక్కడికి, ఇక్కడికి దూకదు. అదక్కడ నిలబడుంటుంది. ఈలోగా ఈ మధ్యన ఒక కొత్త పురాణము, బ్రహ్మాండ పురాణము చదువుకోవాలని ఆశ అనిపించింది గదా మనకి. బ్రహ్మాండ పురాణం చదువుకోవాలనుకున్నప్పుడు ఏం చేశాను మనసులో ఆల్రెడీ ఇందులో ఏదో ఒకటి మళ్ళీ అయిపోతుంది. ఎక్కడో దగ్గర ఏదో ఒకటి అయిపోయినప్పుడు బ్రహ్మాండ పురాణాన్ని ఆ ప్లేస్‌లో స్టార్ట్ చేస్తాను అని నిర్ణయించుకున్నాను. ఇంతే విషయము. ఇప్పుడు ఆల్రెడీ మనకు తైత్రీయోపనిషత్తు అవగానే చాందోగ్యోపనిషత్తు స్టార్ట్ చేయొచ్చు. దక్షిణామూర్తి స్తోత్రం అవగానే బ్రహ్మాండ పురాణం స్టార్ట్ చేయొచ్చు అని అనుకున్నాననుకోండి. అప్పుడేమవుతుంది, ఈ ప్లాన్ ఆల్రెడీ ఉంది గాబట్టి తొందర ఏం పడదు మనసు. అది సాహసం ఏం చెయ్యదు. పైగా పోతే పోయిందని ఏమనుకోదు. ఇదిగో ఇది వస్తుంది అని ఎదురు చూస్తూ కూర్చుంటుంది. అది సాహసం చేయదు. రజోగుణంలో ఉండదు. పోతే పోయిందనుకోదు. తమో గుణంలో ఉండదు. ఇదిగో ఈ స్లాట్ అలొకేట్ అయింది ఆల్రెడీ. అక్కడికి రాగానే స్టార్ట్ అవుతుంది అన్నది ఎదురు చూస్తూ వెయిట్ చేస్తుంది. హ్యాపీగా ఉంటుందది. దాన్నట్లా హ్యాపీగా, క్వైట్‌గా, శాంతంగా ఉంచి అందుకని ఇవన్నీ చేస్తాను. నేను ప్రతిరోజు భారతం, 2 భాగవతాలు, ఒక రామాయణము, ఒక బ్రహ్మసూత్రము, ఒక మనుస్మృతి, ఒక తైత్రీయము, ఒక దక్షిణామూర్తి ఇవన్నీ చెప్తాను. ఇవన్నీ చెప్తూ మళ్ళీ ఈ 2 మళ్ళీ ఆల్టర్‌నేట్ చేస్తాను. బ్రహ్మసూత్రాలు, తైత్రీయము ఆల్టర్‌నేట్ చేస్తాను. చేసి మధ్యలో ఏంటి ఓన్లీ 5 రోజులే గదా నేను చెప్పేది. మళ్ళీ వీకెండ్స్ టైమ్ ఉంది గాబట్టి భగవద్గీతని కూడా సొంతంగా మీరెవరు లేకపోయినా గూడా నేనొక్కదాన్నే కూర్చొని రికార్డ్ చేసి మీరున్నట్టుగానే భావన చేస్తూ రికార్డ్ చేసి అప్‌లోడ్ చేసి పెడతాను. ఇట్లానే లోపల బయట కంట్రోల్స్ ఏర్పాటు చేసుకున్నాను. కాబట్టే ఆగకుండా యజ్ఞంలాగా నడుస్తూ వస్తూ ఉన్నది. ఇంక చివరగా రోజుకి ఎంతసేపు చదువుతాను అంటే ప్రాబబ్లీ 7, 8 గంటలు చదువుతాను. చదవడము, నోట్స్ రాసుకోవడము యాక్టివ్‌గా అంటే స్నానం చేస్తూ, నడుస్తూ, వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుతూ, టీవీ చూస్తూ, ఆలోచన చేయడం అవన్నీ గాదు. యాక్చువల్‌గా యాక్టివ్‌గా నోట్స్ రాస్తూ, ఆ బుక్స్ చదువుతూ, విచారణ చేస్తూ ఉన్న అంటే మళ్ళీ దానికోసం రిసర్చింగ్ చేస్తూ, రకరకాల భాషల్లో ఉన్న అన్ని రకాల ఎక్స్‌ప్లనేషన్స్ అన్నీ చదువుతూ, మళ్ళీ అందులో ప్రాక్షిప్తాలేమైనా ఉంటే వాటిని ఐడెంటిఫై చేసి తీసేస్తూ, మళ్ళీ ఉన్న టెక్స్ట్‌లని క్లీనప్ చేస్తూ, ఫార్మాటింగ్స్ అవన్నీ చేస్తూ, మళ్ళీ ఆల్రెడీ చెప్పి రికార్డింగ్ చేసిన వాటిని ఎడిటింగ్ చేస్తూ, అప్‌లోడ్ చేస్తూ, ఇవన్నీ కలిపి ప్రాబబ్లీ ప్రతిరోజు 7, 8 అవర్స్ చేస్తాను. ఏ టైంలో ఎక్కువ సేపు చేస్తానంటే రాత్రి పూట చేస్తాను. రాత్రి ప్రాబబ్లీ నేను పడుకునేసరికి తెల్లవారుతుంటుంది. 3 4 అవుతుంటుంది. అంతవరకు క్వైట్‌గా ఉంటుంది. ఇంకెవ్వరు ఉండరు. పిలిచేవాళ్ళుండరు. ఆకలి ఉండదు. ఇంకేమి నిద్ర ఉండదు. బాత్రూమ్‌కెళ్ళేది లేదు. ఆ టైంలో కొన్ని గంటలు కంటిన్యూయస్‌గా స్పెండ్ చేయొచ్చు. మళ్ళీ పొద్దున్నే లేచి ఫస్ట్ థింగ్ ఎంతో కొంత ఎడిటింగ్ చేసిన తర్వాత ఇంకా అప్పుడు మళ్ళీ పళ్ళు తోముకోవడం అట్లాంటి పనులు స్టార్ట్ చేస్తాను కాబట్టి. అట్లా చేస్తాను. అలవాటైపోయింది. ఇనీషియలీ ఒక సబ్జెక్ట్, 2 సబ్జెక్ట్స్, 3 సబ్జెక్ట్స్, 4, 5 చెప్పిన తర్వాత 6, 7, 8 యాడ్ చేసుకుంటూ పోవడము సులువు. ఒకటేసారి నేను అసలు స్టార్ట్ చేయడమే 8, 9 సబ్జెక్ట్స్ ప్రతి వారం చెప్పడానికి మొదలుపెట్టలేదు. అయితే ఒకటి చెప్పి అది కొంచెం స్టెబిలైజ్ అవుతుంటే రెండోది యాడ్ చేశాను. మళ్ళీ అది స్టెబిలైజ్ అవుతుంటే మూడోది యాడ్ చేశాను. మళ్ళీ అది స్టెబిలైజ్ అవుతుంటే నాలుగోది యాడ్ చేశాను. అంటే ఫస్ట్‌ది వదిలిపెట్టి రెండోది యాడ్ చేయడం గాదు. మళ్ళీ మిగిలిన 2 వదిలిపెట్టి మూడోది యాడ్ చేయడం గాదు. ఆ జరుగుతున్నవి అయిపోతే తప్ప దాన్ని వదిలిపెట్టేది లేదు. అయిపోతూ ఉంటే మళ్ళీ ఇంకోటి కొత్తది స్టార్ట్ జేయడము. ఎందుకంటే ఇనీషియల్‌గా స్టార్ట్ చేసి ఫస్ట్ చదువుకుంటూ చెప్తూ ఉన్న సమయంలో ఎక్కువ టైం పడుతుంది. ఎందుకంటే ఆ రైటర్ ఏ యాంగిల్ నుంచి ఏం చెప్తున్నాడో, ఆయన ఎందుకు ఏ సబ్జెక్ట్ స్టార్ట్ జేసాడో అది మనకు ముందు కొంచెం తెలిసేసరికి
ఆ సబ్జెక్ట్‌లోకి కొంచెమైనా సరే లోతులోకి వెళ్తేనే మనకర్థమవుతుంది. ఆ టైంలో ఇనీషియల్‌గా కర్వ్ ఎక్కువుంటుంది మనకు. అది స్టెబిలైజ్ కాగానే వెంటనే టైం చూసుకొని ఇంకొకటి స్టార్ట్ చేయొచ్చు. నో బిగ్ డీల్ యాక్చువల్లీ. అంతకన్నా ముందువి వదిలిపెట్టకుండా ఇంకొకటి స్టార్ట్ చేయాలి. అంతకన్నా ముందుది వదిలిపెట్టి కొత్తది ఇంకోటి స్టార్ట్ చేశామంటే, ఇంకప్పుడు వదిలిపెట్టింది మర్చిపోతాము. ఫినిష్ అవ్వలేదు గాబట్టి. మళ్ళీ కొత్తగా మొదలుపెట్టింది మళ్ళీ ఇంకేదైనా ఇంకోటి కొత్తది కనిపిస్తే దాన్ని పట్టుకొని ఎళ్ళిపోతాము. దాంతో కన్‌ఫ్యూజన్ ఎక్కువుంటుంది. చాలా ఎక్కువ కన్‌ఫ్యూజన్ ఉంటుంది. పైగా ఇంకొక చాలా ముఖ్యమైన నియమము, నేను ఒకటే నియమం చెప్తానన్నాను గానీ, ఇంకొక నియమం చెప్తాను. లోపల మనసులో నేను పాటించేదేంటి అంటే, సబ్జెక్ట్ ఏదైనా ఒక కంప్లీట్ ప్రాజెక్ట్ లాగా పట్టుకుంటాను. నేను అక్కడిక్కడ విన్నవి, ఎక్కడెక్కడో కొంచెం కొంచెంగా తెలిసినవి, అప్పుడప్పుడు చూసినవి, ఔట్ ఆఫ్ కాంటెక్స్ట్ అట్లాంటివే చదవడానికి, చెప్పడానికి ఇంట్రెస్ట్ చూపించను. ఏదైనా ఒక పద్యం గాని, శ్లోకం గాని, కొటేషన్ గాని ఎక్కడైనా కనిపించి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనము 'వివేక చూడమని' చదువుతున్నప్పుడు ప్రమాదమే మృత్యువని సనత్ సుజాతల వారు చెప్పారు అని ఏంటో ఒక్క సెంటెన్స్ ఉంది అంతే. 'వివేక చూడమణి'లో మన శంకర్ల వారు ఒక చోట కోట్ చేశాడు. ప్రమాదమే మృత్యువు అని భగవాన్ చెప్పాడు అనగానే, ప్రమాదమే మృత్యువు అని ఏ భగవాన్ ఎక్కడ చెప్పాడని చూసుకొని, ఓహో! ఇక్కడున్నదా ఇది ప్రమాదమే మృత్యువు అని మన సనత్ సుజాతల వారు సనత్ సుజాతీయంలో చెప్పారా? ఇది మహాభారతంలో ఉన్నదా? అయితే సరే ఇది మొత్తం చదువుతాను అని కూర్చున్నానప్పుడు. దాన్ని మీకు కూడా చెప్తూ నేను చదువుకుంటూ వచ్చాను. అట్లా ఒక్క ముక్క ఎక్కడైనా కనిపించిందంటే దాన్ని చివరి దాకా చదువుతాను. దానివల్ల ఏమవుతుందంటే ముక్కలు ముక్కలుగా చదవను గాబట్టి, ఒక మొత్తము కంప్లీట్ సబ్జెక్ట్ ఒక ప్రాజెక్ట్ లాగా హ్యాండిల్ చేస్తాను కాబట్టి, స్టార్ట్ టు ఫినిష్ చేయగలుగుతాను. స్టార్ట్ నుంచి చివరి దాకా చేయగలను. దానివల్ల ఏమైతుందంటే ఖండితమైన ముక్కలు ముక్కల ఇన్ఫర్మేషన్ ఉండదు. నాలెడ్జ్ ముక్కలు ముక్కలుగా కొంచెం కొంచెంగా అక్కడక్కడ ఔట్ ఆఫ్ కాంటెక్స్ట్ ఉండదు. ఔట్ ఆఫ్ కాంటెక్స్ట్ చదవడానికి, దాని గురించి మాట్లాడడానికి నేను ఇంట్రెస్ట్ చూపించను కాబట్టి, మొత్తం కంప్లీట్ ఒక సబ్జెక్ట్ పెట్టుకునేసరికి ఫోకస్ అట్లా నిలబడి ఉంటుంది. ఒక సబ్జెక్ట్ గురించి ఆ రైటర్ ఏం చెప్తున్నాడు అని నా ఒక ఫ్లోలో నడుస్తుంటుంది కాబట్టి, మనసు జారకుండా అట్లా నిలబడి ఉంటుంది. ఈ విధంగా. ఇంతకి మొత్తానికి నేను 3 నియమాలు చెప్పాను. ఒకటి బయట నేనిట్లా ప్రోగ్రామ్ తయారు చేసుకుంటాను. బయట ఎవరికైనా చెప్తాను అని తప్పనిసరిగా ప్రవచనం చేస్తాను. బయట నేను రోజుకి తప్పకుండా కనీసము 7, 8 గంటలు కూర్చొని దీని గురించే పని చేస్తాను. నడుస్తూ, అన్నం తింటూ, స్నానం చేస్తూ వాటన్నిటి కోసం స్పెండ్ చేసింది కాక స్పెసిఫికల్లీ లోపల మనసులో తొందరపడను. లోపల మనసులో అర్ధాంతరంగా అక్కడక్కడ కొంచెం కొంచెంగా ఏది చదవను, చెప్పను. కంప్లీట్ ప్రాజెక్ట్స్ నెమ్మదిగా హ్యాండిల్ చేస్తాను. ఇవన్నీ చేయడం వల్ల ఒక్కొక్కటి యాడ్ చేయడము, అంతకన్నా ముందున్న దాన్ని వదిలిపెట్టకుండా కంటిన్యూ చేయడము, అయిపోతే దాన్ని పక్కన బెట్టి, అవసరమైతే మళ్ళీ దాన్ని రివ్యూ చేసి, ఇట్లా చేస్తూ రావడము, ఎప్పటికప్పుడు నాతో పాటు చదువుకుంటున్న వాళ్ళకి ఇట్లా ప్రోగ్రెస్ చూపిస్తూ ఉండడము, నా మనసుకి కూడా ప్రోగ్రెస్ చూపిస్తూ, అది ఉత్సాహంగా, ధృతితో చదువుకునే విధంగా, దానికి కావలసిన లోపల, బయట ఎన్వైర్న్‌మెంట్ క్రియేట్ చేయడము, ఇవి చేశాను కాబట్టే ఇట్లా నడుస్తూ ఉన్నది. ఇది ఒకవేళ మీకు దేనికైనా పనికొస్తే వాడుకోండి. నేను కూడా నాకింకేమైనా గుర్తుకొస్తే చెప్తాను. సరే మరి.